రాజా గనక పడితే ఇక స్వర్గమే. మోహిని, అమ్మా మోహిని, అమ్మా, ప్రేమించిన పాపానికి నేనాత్మగా తిరుగుతున్నాను. నా వల్ల నీకు ఈ గతి పట్టిందా? మనల్ని చంపిన వాళ్ళను నువ్వు చంపేశావు కదా, అదే చాలు మనకు. నువ్వు జగదేక ప్రతాపుడితో సంగమించకూడదు. అలా చేస్తే ఆయన ప్రాణానికే ప్రమాదం. తెలుసు. ఈ ఆత్మరూపంతో పురుషుని శరీరం కలిస్తే తక్షణమే మరణం. తెలిసే చేస్తున్నావా? రాజాతో నేను బతకాలి అంటే అతను చావాలి. ఇది ధర్మమేనా? ఇది రామబాణం కాదు, ధర్మం అధర్మం చూడటానికి. కామబాణం. దీనికి కళ్ళు లేవు. వద్దమ్మా, ఇది తప్పు. ప్రేమ కోసం నేను ప్రాణాలివ్వలేదా? నా కోసం రాజా ప్రాణాలిస్తే ఏంటి తప్పు? మోహిని వేళలో సంగమం జరిగి తీరుతుంది. వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు. జరగాల్సింది జరుగుతుంది. మా అమ్మ గొంతులా ఉంది. అంతఃపురంలో ఉన్నవారి గొంతుక అడవిలో ఎలా వినపడుతుంది? రా, రాసలీల మొదలెడదాం. అయ్యో, నన్ను చంపాలని చూస్తున్నారు, కాపాడండి. సందేహం లేదు, ఇది మా అమ్మ గొంతుకే. ఆమె ఏదో ప్రమాదంలో ఉంది. అదంతా నీ భ్రమ. రా. నన్ను వదులు.